రే రాజా, అన్న చెప్పు. ఆ గణేష్ గారి పైన ఉన్నాడు కదా. అన్న పైన ఉన్నాడు. పైన ఉన్నాడు అన్న. అన్న అది ఒక నిమిషం ఆగు. అన్న చెప్పు. ఆ గణేష్ గారి పైన ఉంచా, వాడిని చంపేశాక నీకు ఫోన్ చేస్తా. ఇందాకేదో అంటున్నావు. అదే అన్న మనం తీసుకొచ్చావు కదా, చూడ్డానికి అమాయకుల్లో ఉన్నాడు. ఎందుకన్నా చేయడానికి మన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. నువ్వు లత్కోరగాళ్ళలాగా ఉన్నావు. ఎప్పుడైనా గ్యాంగ్ కీపర్కి వచ్చావారా? నా తెలీదా ఏం చేయాలో. అంటే వాడు మన వాళ్ళకి ఎవరికి నచ్చట్లేదన్న. ప్రతి ఒక్కరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడేంటో నాకు తెలుసు. ఫస్ట్ వెళ్ళా గణేష్ గారిని పట్టుకరా. అరే సూర్యనా, నమస్తే. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? కొంచెం భయంగా ఉందన్న. నన్ను అడిగేగా ఇంటికి వచ్చావు. కొద్దిగా మనిషిని చంపాలంటే ఏదోలా ఉందన్న. ఇక్కడ ఉండాలంటే మనుషులనే చంపాలి. మనుషులు వాళ్ళు ఒకటి చచ్చిపోతే రెండో రోజు ఏడిచి మూడో రోజు నవ్వే రకం. సెల్ఫిష్ నా కొడుకులు. వాళ్ళ మీద వచ్చేదాకా పట్టించుకోరు. మనం న్యాయంగా ఉండి వేస్ట్. సర్లే ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అలా కాదన్న, నేను చేస్తాను. చేస్తావా? అయిపోయావు నా కొడుక ఈరోజు. అన్నా బచ్చాగాడన్నా, ఎందుకన్నా ఇవన్నీ ఆడుతావు? అన్న నేను చేస్తాను. నిజంగా చేస్తావా? పక్కా? ఆగైతే ఫస్ట్ టైం అన్న లైఫ్లో కనబట్టుకోవడం. ప్రతిదానికి ఫస్ట్ టైం అనేది ఉంటుంది. ఆయన ఇది షూటింగ్ కాంపిటీషన్ ఏం కాదు, చిన్న పిల్లోడైనా చేస్తా. షూట్ చేయి. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా. ఏయ్ చుబ్బే నీ అమ్మ. అన్న వద్దన్నా, అన్న ప్లీజ్ అన్నా, అన్న వద్దన్నా, అన్న ప్లీజ్ అన్నా, అన్న అన్న. నువ్వు మా బాస్కి చేసిన మోసానికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇది, కాబట్టి అన్నీ మూసుకొని తీసుకో. అన్న వద్దన్నా. ఇంకా నాకు అర్థమైపోయింది, నా చావు నా దగ్గరకు వచ్చేసింది. మరి ఇంకెందుకురా లేట్ చేస్తున్నావు? చంపరా. అన్నా ఎచ్చగొడుతున్నాడన్నా ఇడు. ఏసై లేట్ చేసి టైం వేస్ట్ చేయకు, చంపేయి. ఏయ్ చంపరా. నువ్వు చంపగలవురా, చంపేయ్. కళ్ళు ముయ్యకు. నువ్వు చంపేవాడి కళ్ళలో చూసి కాల్చు. నీ అమ్మ. రే షూట్ చేయరా. ఏం పప్పుగాన్ని తీసుకొచ్చారా నన్ను చంపడానికి? ఏం ఫాల్తుగాడున్నాడు. యా, నాకు తెలుసు చంపగలుగుతావని. వెల్కమ్ టు ది గ్యాంగ్. థ్యాంక్స్ అన్న. నైస్, సూపర్. ఓకే. నేను చంపేశాను. తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ చేయక తప్పలేదు. ఈ సమాజం నిజాయితీగా ఉండేవాడిని ఎదగనివ్వదు,
ఎదగాలంటే అధర్మాన్ని ఎంచుకోక తప్పదు. మనుషులకి మనుషుల జీవితాలతో ఆడుకోవటం అలవాటు. నేను కూడా ఆడుకుంటా. రెట్టింపుతో తిరిగిస్తా. పేరు గుర్తుపెట్టుకో, సర్కార్, అర్జున్ సర్కార్. Started from the bottom, now he's making moves. Stacking up cash, paying all his dues. No fear in his eyes, just a hunger to rise. Fueled by ambition, reaching for the sky in the city of sin, where the weak don't last. Arjun Sarkar, he rose up